అవును భయ్య, వేరే లెవెల్లో ఉంది. మనం అల్లు అర్జున్ గారిని ఒక మాస్ లుక్లో చూసాను అనమాట. వాళ్ళ ఆడియన్స్ మొత్తం ఆ స్టైల్ అనేది డిఫరెంట్ చేంజ్ చేశాడనమాట. ఒక సరైన నుంచి దాని తర్వాత ఇంకో సినిమా అయితేనేమి ఇదేంటంటే మాస్ వచ్చింది. దాని తర్వాత ఇది అసలు మన ఆయన హీరోస్కి ఆడియన్స్కి అందుకని స్టేజ్లోకి వెళ్ళామన్నమాట. ఒక అవతారు ఆ విఎఫ్ఎక్స్ సైడ్ వెళ్ళాడు. కంపల్సరీ ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతాను. గ్లిమ్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అర్థం చేసుకోగలరు నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ కొన్ని సినిమాలు కూడా మన తెలుగు ప్రేక్షకులు కొన్ని నిరుత్సాహపరిచారు అనమాట. సినిమాలు దాంట్లో కంటెంట్ ఉంటుంది, కానీ మనకు వాళ్ళకి అర్థం కాదనమాట. ఈ సినిమాని కంపల్సరీ అర్థం చేసుకుని ఆ సినిమా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి దీపికా పదుకొన గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ స్పిరిట్ లో నుంచి తీసేస్తారు. అవునవునవును. సో మరి అలానే కల్కిలో నుంచి తీసేస్తామన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో కూడా తీసేసే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయంటారా? ఛాన్సెస్ తీసేయడం ఏంటి అంతేం ఉండదు, కానీ అయితే ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక క్యారెక్టర్ కావాలన్నమాట. ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ క్యారెక్టర్ సెట్ అయితేనే ఆ ఆర్టిస్ట్కి అనేది కంపల్సరీ ఇస్తారు. ఆ క్యారెక్టర్ అనేది డిపెండ్ ఆన్ క్యారెక్టర్. మరి వాళ్ళు తీసేయడాలు ఇంకోటి ఏమిటి ఏదో ఒకటి ఇష్యూస్ అయితే తప్ప వాళ్ళు తీసేయడాలు ఉండవు సినిమాలో నుంచి. అది స్టోరీ. మరి అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్? షూర్, డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. అంటే పుష్ప లాంటి ఒక మాస్ క్యారెక్టర్ నుంచి డైరెక్ట్ గా ఒక సూపర్ హీరో అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే మనకి పుష్పాన్ని తీసుకుందాము, ఆ క్యారెక్టర్ చాలామంది ట్రోల్ చేసాము ఫస్ట్ స్టార్టింగ్లో. ఏంటి పాన్ పార్క్ వేసుకోవడం, ఒక తెలుగు హీరో పాన్ పార్క్ వేసుకుంది రావడము, దాని తర్వాత ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, ఆ కథ ఏంటి, అసలు మాస్ ఏంటి అని చెప్పి ఓన్ చేసుకోపోయారు. మళ్ళీ దాని తర్వాత పుష్ప 1, పుష్ప 2 మంచి మంచి కలెక్షన్లతో మంచి హిట్ అయిందనమాట. అలాగే దీన్ని కూడా మంచి హిట్ చేస్తారనమాట. మనకి చాలా ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టారు కదా, నెక్స్ట్ ఆస్కార్ అవార్డు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి సినిమాతో. డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే. ఆయన యాక్టింగ్ పరంగా అయితే యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, అదే స్టోరీ పరంగా ఏంటి సంగతి చూడాలి మరి. సో మరి అల్లు అర్జున్ గారిని రెగ్యులర్గా చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, ట్రోలర్స్కి ఏం చెప్తారు? ట్రోలర్స్కి ఏం చెప్తామండి, ఆయన మామూలుగా ట్రోలింగ్స్ అని జరుగుతూ ఉంటాయి. సినిమా ఫీల్డ్లో తెలియని ఏం కాదు. ఒక హీరో మీద మామూలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని ట్రోల్ చేసినా కూడా ఆయన అయితే కిందికి దించలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్కడే ఉంటాడు, వీళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట. అల్లు అర్జున్ గారి AA22 నుంచి కొత్త గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? అవునవునన్నా, నాకైతే మంచిగా అనిపించింది అన్న. నాకు ఆ కత్తి, ఆ దీపిక, ఆ స్టెన్స్ కానీ చాలా బాగా అనిపించింది అన్న. ఏదో కొత్త క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుందన్న, మంచిగా ఉంది. ట్రైలర్ వస్తే ట్రైలర్ దెబ్బకి వెళ్ళిపోతుంది. మూవీ రిలీజ్ అయినా కూడా మూవీ పోతుందన్న, వెళ్ళిపోతుంది. పుష్ప కన్నా ఎక్కువ పోవచ్చు అనిపిస్తుంది అన్న. ట్రైలర్ చూసినాకైతే చెప్పవచ్చు. ఇప్పుడైతే మరి ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అంటున్నారు కదా, అల్లు అర్జున్ గారిని సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్? చేయొచ్చు అన్న, చేస్తారు. అంటే పుష్పలో ఇట్లా మాస్గా ఉండి దాని తర్వాత మళ్ళీ సూపర్ హీరో అంటే అన్న, ఇది అల్లు అర్జున్కి ఏదైనా సెట్ అవుతుంది అన్న. అల్లు అర్జున్కి మాస్ క్లాస్ మొత్తం ఏదైనా సెట్ అవుతుంది. ఆయన ఏది చేసినా కూడా వెళ్ళిపోతుంది దెబ్బకి. సో మరి అల్లు అర్జున్కి సెట్ అవుతుంది అంట దీపికా పదుకొని? సెట్ అవుతుంది అన్న, అవుతుంది. హేటర్స్కి ఏం చెప్తావు? అల్లు అర్జున్ గారు ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకన్నా ఏం చెప్పలేమన్నా. తమ్ముడు, మరి సందీప్ రెడ్డి వంగ మూవీ కట్ చేసి ఇటు వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే కొంచెం ఏమంటారు దీన్ని, బాస్ అన్నది వచ్చింది.